వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ప్రస్తుత తరుణంలో ఏటా టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతుంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యస్తమైన జీవన విధానమే టైప్ 2 డయాబెటీస్ వచ్చేందుకు ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వారు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయడంతో పాటు వేళకు భోజనం చేయాలి. తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవారు తీపి తినకూడదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది తీపి తినలేకపోతున్నామని బాధపడతారు. అయితే ఈ మొక్క గురించి తెలిస్తే షుగర్ ఉన్నవారు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను తీపికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇంతకీ ఆ మొక్క ఏమిటి, అది మనకు ఎలా మేలు చేస్తుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీవీల్లో, న్యూస్ పేపర్లలో షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ లేదా పొడి అని యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. వాటిలో 0 క్యాలరీలు ఉంటాయని, చక్కెరకు బదులుగా వాడవచ్చని, షుగర్ పేషెంట్లు తీపికి బదులుగా వాటిని వాడుకోవచ్చునని, వాటితో షుగర్ లెవెల్స్ అసలు పెరగవని చెబుతుంటారు. అయితే ఆయా పదార్థాల తయారీకి స్టివియా అనే మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన పదార్థాన్నే అలా పొడి లేదా ట్యాబ్లెట్లుగా తయారు చేస్తారు. కనుక ఈ మొక్క ఆకులను డయాబెటీస్ ఉన్నవారు ఉపయోగించవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ ఆకులను ఉపయోగించవచ్చు. పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం స్టివియా ఆకులను వాడితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా శోషించుకుంటుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. స్టివియా ఆకుల్లో 0 క్యాలరీలు ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఓవైపు తీపి రుచిని ఆస్వాదిస్తూనే మరోవైపు బరువు తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను వాడితే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. మరోవైపు ఆహారాలను తీయగా ఆస్వాదించవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ ఆకులను వాడితే కడుపు నిండిన భావన కలుగుతుందని తేలింది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. స్టివియా ఆకుల్లో గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు.